బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే శుభము లాభము చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి క్షిప్ర సంకట గణపతి పూజ చేయటం ద్వారా మనోభీష్టాలు చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు. క్షిప్ర సంకట గణపతి పూజ అంటే మనోభీష్టాలు అతి త్వరగా వెంటనే నెరవేర్చే గణపతి పూజ అని అర్థం. ఈ క్షిప్ర సంకట గణపతి పూజ ఎలా చేయాలంటే బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి గణపతి లేదా శ్వేతార్క గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి ఈ క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి. తక్షణ ఫలితం కలగాలంటే అంటే వెంటనే మనోభీష్టాలు నెరవేరాలంటే గోమయంతో చేసినటువంటి గణపతి కానీ శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కానీ పూజించినట్లయితే తక్షణ ఫలితాలు కలుగుతాయి. క్షిప్ర సంకట గణపతి పూజ ఎలా చేయాలంటే గృహంలో పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద అష్టదళ పద్మం ముగ్గు అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. అలాగే స్వస్తి గుర్తు ముగ్గు వేయాలి. ఆ తర్వాత పీట మీద గరిక పోచలు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ గరిక పోచల మీద తమలపాకు లేదా మామిడాకు లేదా జిల్లేడాకు ఏర్పాటు చేయాలి. ఆ ఆకు మీద కొద్దిగా గోమయాన్ని ఉంచాలి. ఆ గోమయం మీద శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని ఉంచాలి. ఇప్పుడు గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి దీపారాధన చేయాలి. దుర్వాయుగ్మం అంటే గరికపోచల జంటతో రకరకాల పుష్పాలతో గణపతిని పూజించాలి. ఈ క్షిప్ర సంకట గణపతి పూజ చేసేటప్పుడు పంచపుష్ప పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పంచపుష్ప పూజ అంటే గణపతి పూజలో 5 రకాలైన పుష్పాలు వినియోగించాలి. మొట్టమొదటిది పద్మపుష్పం, రెండవది కలువ పువ్వు, మూడవది మందార పుష్పం, తెల్ల మందారాలు కానీ ఎర్ర మందారాలు కానీ పూజకు వినియోగించుకోవచ్చు. నాలుగవది గన్నేరు పువ్వు, ఐదవది సంపంగి పువ్వు. సంపంగి పువ్వు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మల్లెపూలైనా వినియోగించుకోవచ్చు. ఇలా క్షిప్ర సంకట గణపతి పూజలో పంచపుష్ప పూజ చేస్తూ గణపతికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి 108 నామాలు పఠించటం లేదా గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈ క్షిప్ర సంకట గణపతి పూజను ఈరోజు సాయంకాలం నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజ పూర్తయిన తర్వాత పాయసాన్నాన్ని కానీ చక్కెర పొంగలి కానీ అటుకులు బెల్లంతో పాటు గణపతికి నివేదించి పాయసాన్నాన్ని నివేదించినట్లయితే దాన్ని ఆరుబయట వెన్నెలలో ఉంచి ఆ తర్వాత గణపతి ప్రసాదంగా స్వీకరించినట్లయితే గృహంలో సంతాన సంబంధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ధనపరంగా విశేషంగా కలిసి వస్తుంది. సంతానపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా ఈ క్షిప్ర సంకట గణపతి పూజ చేసేటప్పుడు ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే సంతానపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా క్షిప్ర సంకట గణపతి పూజను నిర్వహించినట్లయితే అతి త్వరగా మనోభీష్టాలు నెరవేర్చుకొని గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు.